రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా, ఉదయకాలం నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని విడవక ప్రేమించారు, రక్షించారు, సజీవులుగా నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక మంది తండ్రి ఈ రాత్రి కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మమ్మల్ని తండ్రి క్షేమముగా ఉంచారు. అపాయాలు, ప్రమాదాల నుంచి తప్పించారు. ప్రతి అవసరతను తీర్చారు. ప్రతి ప్రయత్నంలో తోడై ఉన్నారు. అయా, జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, ప్రాముఖ్యంగా మాకు శరీరంలో సత్తువను, బలమును ఇచ్చి నడిపించినందుకు, జీవింపజేసినందుకు స్తోత్రాలు. మరొకసారి మేమందరము కూడా కుటుంబంతో కలిసి ఆనందించుకునే కృప చూపించారు. అయా, ఈ రాత్రిన మేము మీకు ప్రార్థించుకునే దివ్యమైన అవకాశమును అనుగ్రహించారు. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, చూడుము, నా ఎర్ర చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో ఈ వాక్యము సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, మేము మీ అరచేతిలో చెక్కబడిన వారంగా ఉన్నాము. నీవెప్పుడు మమ్మల్ని మర్చిపోలేదని, నీవెప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదని, అయ్యా, మేమెప్పుడు కూడా మీ ఎదుటనే ఉన్నాము అని, మాకే సమస్య వచ్చినా కాపాడుతావు అని చాలా సుస్పష్టంగా ఈ రాత్రిని మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. మరి ఏ బిడ్డ కూడా తండ్రి భయపడకుండా వారు దేవుని హస్తాల్లో ఉన్నారు అని గ్రహించి, అయ్యా, విశ్వాసముతో ధైర్యము కలిగి జీవించే కృప చూపించండి. నాయన, ప్రతి బిడ్డను తండ్రి మీరే ఆధ్యాత్మికంగా వృద్ధి పరచమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, అనేక మంది బిడ్డలు రాత్రి అందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారయ్యా. అనేక అద్భుతాలు తండ్రి ప్రార్థన ద్వారా వారు చూస్తూ ఉన్నారు. నాయన, ఈరోజు కూడా మొరబెడుతూ ఉన్నారు. సహాయము దయచేయండి. ప్రార్థిస్తుండగా కార్యాలు జరిగించే దేవుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తున్నాం. వారికి ఉన్నది ఎటువంటి బలహీనత అయినప్పటికీ, ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినప్పటికీ, నాయన, మీరు వారిని రాత్రి అందు దర్శించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. మీరు మాట పలకగా స్వస్థత వస్తుంది గనుక కృప చూపించండి నాయన. అంధకార క్రియలు, దురాత్మ క్రియలను, చాతబడి శక్తులను సమస్తాన్ని కూడా యేసునామములో లయపరచండి నాయన. ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. అయా, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. అయ్యా, వారు ఏదైనా చేయగలరు అనే విశ్వాసం వారికి దయచేయండి ప్రభువా. ఆత్మహత్య అనే తలంపుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయన, గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య ఎటువంటి లోపం లేకుండా కృప చూపించండి నాయన. అదే విధముగా గర్భిణీలుగా ఉన్నారు బిడ్డలు, వారికి మీరు తోడై ఉండండి. తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. అయ్యా, ప్రార్థిస్తున్నాము. అనేకమైన కుటుంబాలలో అశాంతి రాజ్యం ఏలుతూ ఉంది. గొడవలతోనూ, మనస్పర్ధలతోనూ, ప్రశాంతంగా జీవించలేని పరిస్థితితోనూ వారు ఉన్నారు. ఆ కుటుంబాలు రాత్రిని దర్శించండి. సమాధానమును, నెమ్మదిని ఆ కుటుంబాల్లో స్థాపించండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడ్డానికి, భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ఉండుటకు, అయా, రక్త సంబంధికులు కూడా ఎటువంటి ఆస్తిపరమైన ఇబ్బందులు కలగకుండా జీవించుటకు మీ సహాయము దయచేయండి ప్రభువా. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి నాయన. అదే రీతిన తండ్రి, నా డ్యూటీలో, నా ప్రయాణాల్లో ఉన్నారు, వారందరికీ మీ రక్షణ సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ఆయా దేశాలకు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా ప్రయత్నాలను సఫలపరచండి. వీసాలు రావడానికి, ఇమిగ్రేషన్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ఉండడానికి, పాస్పోర్ట్స్, కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరైన టైంలో అందబడడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచండి. వివాహము తండ్రి మీ చిత్తంలో ఘనముగా, వారు అనుకున్న విధముగా అయా జరిగించబడే కృప చూపించండి నాయన. అదే విధముగా సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. సొంత గృహాల బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. నాయనా, చెడు స్నేహాలు, అడిక్షన్స్ అన్నిటి నుంచి విడిపించి మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రి యందు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అప్పులు ఎవరైతే కలిగి ఉన్నారో, నష్టపోయిన స్థితిలో ఉన్నారో, కోల్పోయిన స్థితిలో ఉన్నారో, నమ్మి మోసపోయారో నాయన, వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం.
అయా వారందరి జీవితంలో సమృద్ధిని మరలా ఏర్పరచండి అయా. వారు ఇంకొకరికి ఇచ్చే చేతిగా వారి చేతిని మార్చమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. కోర్టు కేసుల్లో ఎవరైతే ఉన్నారో, ల్యాండ్ ఇష్యూస్ తో ఎవరైతే నాయన బాధపడుతున్నారో వారి ఎడల మీ న్యాయాన్ని జరిగించండి. బిడ్డలకు వాటిల్లో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, క్షేమముగా వారు సురక్షితముగా అక్కడ నివసించుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను కూడా మీ కృపలో భద్రపరచుకోనండి. బార్డర్స్ లో బిడ్డలు, సైనికులు తండ్రి ఉంటున్నారు. వారికి ఏ సమస్య రాకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ సహాయము దయచేయమని నాయన, మేమందరము కూడా రాత్రి అందు సేద తీరబోతూ ఉన్నాము. మంచి నిద్ర మాకు దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, అయా నిద్రలేమి, పీడకలల సమస్యలు, దొంగలు, శత్రువులు మాకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏవిను మా దగ్గరకు రాకుండా మీ యొక్క దేవదూతల కంచె కాపుదల ప్రతి బిడ్డ గృహము చుట్టూ మీరే దయచేయమని, సుఖవంతమైన కంటి నిండా నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తి పరచమని ఆయన మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే అవకాశం దయచేయమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.